ప్రపంచంలో అనేక దేశాల నుంచి అనేక అంశాలు గ్రహించిన మాట వాస్తవం. ఎందుకంటే ఈ దేశాలన్నీ మనకన్నా ముందు స్వాతంత్రం పొందిన దేశాలు కాబట్టి, వాళ్ళకి ఆల్రెడీ ఒక అనుభవం ఉంది కాబట్టి, వాళ్ళు ఇక్కడ ఉదారవాద విధానాలను అనుసరించడం వల్ల ఈ అంశాలన్నీ కూడా వాళ్ళు అభివృద్ధి చేశారు. అదేవిధంగా భారతదేశంలో ఉండేటువంటి భారత రాజ్యాంగ పరిషత్లో ఉండేటువంటి అప్పటి మేధావులందరూ కూడా విదేశీ విద్యను అభ్యసించి ఉండడం వల్ల, దాంతోపాటు ప్రపంచంలోనే ఉండే అనేక విషయాల పట్ల అవగాహన ఉండడం వల్ల ఈ అంశాలన్నీ భారత రాజ్యాంగంలో మనం పొందుపరుచుకుంటూ ఇవన్నీ తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవన్నీ యథాతథంగా తీసుకొచ్చి ఇక్కడ పొందుపరచడం పడ్డ అంశాలు అయితే కాదండి. అంటే అది కట్ కాపీ పేస్ట్ కాదు, అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన అంశాలు కాదు, అలా సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నుంచి మనం ప్రాథమిక హక్కులు గ్రహించాం అన్నాం. అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు గ్రహించామంటే అమెరికన్ పౌరులకు లభించే ప్రాథమిక హక్కుల కన్నా కూడా భారత పౌరులకు లభించే ప్రాథమిక హక్కులు చాలా విస్తారమైనవి కంపారిటివ్లీ మనం గమనిస్తే. అదేవిధంగా మనం బ్రిటన్ నుంచి పార్లమెంటరీ తరహా విధానం తీసుకున్నామని చెప్పాం. బ్రిటన్లో ఉండేటువంటి పార్లమెంటరీ తరహా విధానానికి భారతదేశంలో ఉండే పార్లమెంటరీ తరహా విధానానికి కొన్ని తేడాలు మనం గమనించవచ్చు. బ్రిటన్లో పార్లమెంట్ అపరిమితమైనటువంటి అధికారాలు కలిగి ఉంటుంది, భారతదేశంలో పార్లమెంటు మీద కొన్ని పరిమితులు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ యథాతథంగా అక్కడి నుంచి తీసుకున్నవి కాదని అభ్యర్థులు గమనించాలి. కాకపోతే అనేక అంశాలు తీసుకోవడం వల్ల దీన్ని అరువుమూట అన్న వ్యాఖ్యానం చేయడం జరుగుతుంది. ఇంకా భారత రాజ్యాంగ లక్షణాలు ఏమున్నాయి, ఇంకా ఏమన్నా ఉన్నాయా అంటే, భారత రాజ్యాంగ లక్షణాల్లో భాగంగా మనం ఇప్పటిదాకా ఏ అంశాలు గ్రహించామంటే, భారత రాజ్యాంగం సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం అనే అంశం చూసాం. అదేవిధంగా మరొక లక్షణంగా పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అన్నాం. నెక్స్ట్ లక్షణం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం మరియు న్యాయశాఖ ఔన్నత్యం రెండు చూసామండి. అదేవిధంగా దీంట్లోనే స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఏకీకృత న్యాయ వ్యవస్థ అన్న అంశాన్ని గమనించడం జరిగింది. భారతదేశం సమాఖ్యన ఏకకేంద్రన అనే అంశాన్ని గమనిస్తూ బలమైన సమాఖ్య వ్యవస్థ, బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం కలిగినటువంటి దేశం అని తెలుసుకున్నాం. అదేవిధంగా ఏకపౌరసత్వం, ఇంకా భారత రాజ్యాంగం అరువుమూట అనే అంశాలు చూసాం. ఇవేనా భారత రాజ్యాంగ లక్షణాలు? ఇంకా ఏమన్నా ఉన్నాయంటే ఇంకా కొన్ని ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి. భారత రాజ్యాంగ లక్షణాల్లోనే మనం ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు ఇవి కూడా భారత రాజ్యాంగ లక్షణాల్లో చెప్పొచ్చు. కాకపోతే ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ఒక సపరేట్ టాపిక్స్గా చదువుకుంటాం కాబట్టి ఇక్కడ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనకి లౌకిక తత్వం, సార్వజనీన వయోజన ఓటు హక్కు, అదేవిధంగా రాజ్యాంగ సవరణ పద్ధతి ఇవన్నీ కూడా భారత రాజ్యాంగ లక్షణాలే చెప్పొచ్చు. ఇది ఓవరాల్గా భారత రాజ్యాంగ లక్షణాలు అన్న మొత్తం టాపిక్ అండి.